తుఫాను ప్రభావం స్టార్ట్ అయింది. సముద్రం దగ్గర వాతావరణం మారుతోంది. ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. తీర ప్రాంత మండలాల్లో హై అలర్ట్ ని ప్రకటించారు జిల్లా అధికారులు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, తాళ్లదేవ, ఉప్పాడ, కొత్తపల్లి, తుని, తొండంగి మండలాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాకినాడకు చేరుకున్నాయి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్. రేపు సాయంత్రానికి కాకినాడ, తుని మధ్య తీరం దాటనుంది తుఫాన్. నేడు రేపు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. జిల్లాలో 269 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ మనకు అందిస్తారు. మోంతా తుఫాన్ కాకినాడ వైపు దూసుకువస్తుంది. కాకినాడలో ఉదయం నుంచి కూడా వాతావరణం మారిన సిచ్యువేషన్. సముద్రం దగ్గర భారీ ఈదురుగాలు వీస్తున్న పరిస్థితి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈ రోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే కాకినాడకి, తునికి మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ఏదైతే తాళ్లరేవు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి, తుని ఈ కోస్టల్ ఏరియాకు ఆనుకుని ఉన్న మండలాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తుఫాన్కు సంబంధించిన భారీ ఎదురుగాలు, భారీ వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా, కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా దీని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ భారీ ఎదురుగాలు వీస్తాయి. దానికి అనుగుణంగానే అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవసరమైతే తుఫాన్ ప్రభావిత గ్రామాలలో, తుఫాను ప్రభావిత మండలాల్లో ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా తుఫాన్ షెల్టర్లకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే రేపటి నుంచి కూడా రేపు సాయంత్రం తుఫాన్ తీరం దాటుతుంది. దాని తీరం దాటే సమయంలో, అదేవిధంగా దాటిన తర్వాత కూడా దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా భారీ ఎదురుగాలు వేస్తాయి. చెట్లు, అదేవిధంగా కరెంటు పోల్స్, అదేవిధంగా పాత నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూలిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా కొన్ని చోట్ల అయితే పాత బిల్డింగ్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఖాళీ చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక వైపు ఈ ఎదురుగాలు ఇంపాక్ట్ అనేది అంతకంతకు ప్రతి 1 అవర్కి ఈ ఎదురుగాలు ఇంపాక్ట్ అనేది ఇంకా పెరుగుతూ వస్తుంది. పెరుగుతూ వస్తున్న పరిస్థితుల కారణంగా ఇప్పటికే కాకినాడ, ఉప్పాడ బీచ్ రోడ్ అనేది రాకపోకలు నిలిపివేశారు. ఎందుకంటే కెరటాల ఉధృతికి, అలల ఉధృతికి దాని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడే వాళ్ళు కనీసం రోడ్లపైకి నడుచుకుంటూ వెళ్తారు, అదేవిధంగా వెహికల్స్లో వెళ్తారు. వాళ్ళందరికీ కూడా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోడ్ని అంతా బ్లాక్ చేసేసారు. మరొక వైపు ఉప్పాడకు సంబంధించి, ఉప్పాడలో ఇప్పటికే మామూలుగా సముద్రానికి సంబంధించి వాటర్ ఫ్లో ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా ఈదురుగాలు ఎక్కువగా వేస్తేనే ఉప్పాడకు సంబంధించి గ్రామాల్లోకి నీళ్ళు వెళ్ళిపోయి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ తుఫాన్ ఎఫెక్ట్కి మరింత ఉధృతంగా సముద్రానికి సంబంధించి భారీ అలలు, అదేవిధంగా ఈదురుగాలు వేస్తాయి. తుఫాన్కి సంబంధించిన ఈ కోస్టల్ ఏరియా మండలాల్లో కూడా దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఒకవేళ ఎక్కడికక్కడ సహాయక చర్యలు ఏర్పాటు చేయడం. మరొక వైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే కాకినాడ చేరుకున్నాయి. కాకినాడకు సంబంధించి మొదట వాళ్ళు ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. మండలాల వారీగా ఇటు జిల్లా అధికారులకు సంబంధించి మండలాల వారీగా రెవెన్యూ, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళందరూ ప్రత్యేకంగా టీములుగా ఏర్పడి హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేయడం. మరొక వైపు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే కనుక కానీ వారందరినీ ఆ పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో భారీ ఎదురుగాలు వేస్తాయి. ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఎక్కడైనా దీనికి సంబంధించి మరొక వైపు 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. దానికి అనుగుణంగానే కాకినాడలో క్లైమేట్ అనేది కూడా మారిపోయిన పరిస్థితి. నిన్నటికి ఇవాళకి పూర్తిగా చేంజ్ అయిపోయింది. భారీ ఎదురుగాలు ఎక్కడికక్కడ చెట్లు, అదేవిధంగా మరొక వైపు చెట్లు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. దానికి మరొక వైపు భారీ వర్షాలు కంటిన్యూస్గా నాన్ స్టాప్గా వర్షం ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవసరం లేకపోతే వాళ్ళు ప్రయాణాలు వాయిదాలు వేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఎక్కడికక్కడ ప్రభుత్వం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు తమ జిల్లాలకు వెళ్ళిపోయి దానికి అనుగుణంగానే అక్కడ జిల్లాల్లో ఉన్న పరిస్థితులను కోఆర్డినేట్ చేసుకోవడం. మరొక వైపు అవసరమైన చోట్ల వారందరినీ కూడా రెస్క్యూ చేయడం. మరొక వైపు అవసరమైన చోట్ల ఏదైతే నిత్యావసర వస్తువులు కావచ్చు, అదేవిధంగా వారికి కావాల్సిన ఏదైతే 269 పునరావాస కేంద్రాల్లో ఉంటారో వారందరికీ కావాల్సిన నిత్యావసర వస్తువులకు సంబంధించి ఒక 10 రోజులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దానికి అనుగుణంగానే ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకోవడం. జిల్లాలో తుఫానుకు సంబంధించి తుఫాను ప్రత్యేక అధికారులు నియమించింది. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకు సంబంధించి దాదాపు 17 జిల్లాల్లో ఈ తుఫాన్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రత్యేకంగా వారికి సంబంధించి ఐఏఆర్లకు సంబంధించి వారందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం, కలెక్టర్ని అదేవిధంగా మిగతా వారందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ తుఫాన్ ఇంపాక్ట్ ఎక్కువగా లేకుండా చూసుకోవడంపై ప్రభుత్వం ఫోకస్ చేసిన పరిస్థితి. యూనివర్సిటీ ప్రకాష్ సాయి సుధీర్ ఎన్టీవీ కాకినాడ నుంచి.